ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు మీకు తెలియపరిచిన పిల్లల మరి దేవాది దేవుడు మహోన్నతుడు గతించిన దినమంతా కూడా తన కృపావాస్తులను భద్రపరుచుకుని మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. మరి దేవాది దేవుడు మహోన్నతుడి సన్నిధిలో మరి 2024వ సంవత్సరం 7వ నెల 19వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలమును పొందెదరు. మరి యెషయా గ్రంథము 40వ అధ్యాయము మరి 31వ వచన భాగం. ఇలా దేవాది దేవుడు మహోన్నతుని దేవుని సన్నిధిలో మరి ఆయన దేవుని వాక్యం సెలవిస్తోంది. మరి దేవుని వాక్యము నమ్మదగినది, మరి పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. నేను దేవానికి స్తోత్రాలు. మరి బిడ్డలందరూ కూడా మరి ఈ దినము ఆయన బలమును పొందుకొని మరి ఆత్మ సంబంధమైనటువంటి బలముతో ముందుకు సాగుతున్నప్పుడు దేవుని కార్యములు ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఒకవేళ మన బలము తగ్గిపోతున్నప్పటికీ మరి ఆత్మ సంబంధంగా బలము పొందుకోవాలంటే మరి యెహోవా కొరకు మాత్రం ఎదురు చూడాలి. ఆయన తట్టునే మనం చూస్తున్నప్పుడు దేవుడు మనకి నూతన బలాన్ని ప్రవహిస్తాడు. కాబట్టి దేవాది దేవుని స్థలంలో మరి ఆయన బలము కొరకు మనకు కావాలంటే ఆయన కొరకే మనం చూద్దాం. నూతన బలాన్ని మనం దినదినము కూడా పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపలేస్తునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు ఆశ్చర్యగల నీకు స్తోత్రాలు తండ్రి. జీవాధిపతిని తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. మీరే తోడుగా నడిపించండి ప్రభు. ఇదిగో తండ్రి అన్ని విషయాలు కూడా కార్యాలు జరిగించండి. దేవాదిగో తండ్రి యేసునికి వందనాలు. ప్రతి కుటుంబాన్ని కూడా దీవించినాను. దేవాదిగో తండ్రి యేసునికి స్తోత్రాలు. బిడ్డలు ప్రభా ఇదిగో తండ్రి పక్షిరాజు యవనం వలె ప్రభా ఇదిగో తండ్రి యేసు మరి యవనం క్రొత్త దగుచున్నట్లు ప్రభా ఇదిగో తండ్రి యేసునికి వందనాలు తండ్రి. నీ కొరకు ఎదురు చూసే బిడ్డలకి నేను ప్రభు నూతన బలాన్ని దయచి శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తుంది తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాలు గొప్ప కార్యాలు జరిగించండి. చదువుకునే బిడ్డలు జ్ఞానించండి, పెంచండి ప్రభా ఇదిగో తండ్రి. నైనా యవనస్తులు అందరిని రక్షించుకో తండ్రి. భారతదేశాన్ని దీవించండి. విదేశానికి బిడ్డలందరూ కూడా మంచి ఆరోగ్యాలతో నింపండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవునికి వందనాలు తండ్రి. ఆ ప్రభ పాడి పని మీరు ఆశీర్వదించండి తండ్రి. చదువుకునే బిడ్డలకి జ్ఞానం ఇచ్చండి, పెంచండి తండ్రి. రోగులు స్వస్థపరచమని ప్రార్థిస్తుంది తండ్రి. వివాహం లేని బిడ్డలకి వివాహం తెచ్చండి. గర్భఫలం లేని వారికి గర్భం తెచ్చి గర్భిణీ సుఖమని కాలు తెచ్చండి ప్రభా. ఇదిగో తండ్రి యేసునికి స్తోత్రాలు ప్రభు. అందరినీ కూడా దీవించమని తండ్రి యేసు ప్రభా. చేపల చెరువులు, రేలు చెరువులు, ధనియాపరాల పంటలు తండ్రి ప్రభు, మరి కూరగాయల పంటలు అన్నింటిని కూడా దీవించినాను దేవా. ఆయనకి చోట్ల ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉన్నాయి. ఆశీర్వాదం జరిగించుకో తండ్రి ప్రభా. ప్రతి సేవకుడు సేవకురాలు పరిచయ కుటుంబాన్ని దీవించిన ఆశ్రయించమని ప్రార్థిస్తుంది తండ్రి. దేవాదిగో తండ్రి ప్రభు యేసునికి వందనాలు తండ్రి. బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి నేను నామానికి మాత్రమే తీర్చుకోవాలి. యేసుక్రీస్తు దివ్యమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.